భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. ఈ ఆగస్టు 15కి నగర పోలీసులు ఒక మంచి పని చేపట్టబోతున్నారు. అదేంటంటే కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ అని చెప్పేసి ప్రధాన నగర కూడళ్లలోని ఇలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళు ఈ ఫ్రిడ్జెస్ నుంచి ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పెడతారంటే నగరంలో ఉన్న హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లు, ఇంకా ఎవరైనా సాధారణ పౌరులు కూడా ఈ ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని పెట్టొచ్చు. ఈ ఆహారాన్ని ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నగరంలో ప్రధానంగా 5-6 ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మదిలిపాలెం సెంటర్, ఇది పోలీస్ బీట్ సెంటర్. నెక్స్ట్ ఏంటంటే లలిత జ్యువెలర్స్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ కూడా ఒకటి ఉన్నది. దాంతోపాటు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి ఉన్నది. మరొకటి గాజువాక, పాత గాజువాక సెంటర్ లో మరొకటి ఉన్నది. దాంతోపాటు జగదాంబ సెంటర్ లోనే పోలీస్ బీట్ ప్రాంతంలో కూడా ఉన్నది. ఈ 5-6 కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దాంతోపాటు ఇక్కడ మనకి అంటే ఎవరికైనా సరే అవసరమైన పోలీసులకు సంబంధించి ఫోన్ నెంబర్ 9490617924 దీనికి చేసి సహాయాన్ని పొందొచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ దగ్గర చేయాల్సినవి చేయకూడనివి అనేది ప్రధానంగా కొన్ని అంశాలను అయితే ఇక్కడ పొందుపరిచి ఉండడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ ఫ్రెష్ గా వండిన వాటిని మాత్రమే దీంట్లో పెట్టాలి. దాంతోపాటు శుభ్రమైన మూసిన డబ్బాల్లోనే పెట్టాలి. వాడిన తర్వాత ఫ్రిడ్జ్ తలుపు మూయాలి, చెత్తని డస్ట్బిన్ లో వేయాలి. ఆహారం శుభ్రంగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకుని ఇక్కడ పెట్టాలి. పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు. అదేవిధంగా లీకేజ్ ఉన్న వస్తువులు కూడా పెట్టకూడదు. మద్యం, మందులు, ఆహారం కానీ వస్తువులు అయితే దీంట్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ ను దుర్వినియోగం చేయొద్దని చెప్పి, పాడు చేయొద్దని చెప్పి పోలీసులు అయితే ప్రత్యేకంగా సూచిస్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.